వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. దిస్ ఈజ్ యువర్ శాలిని ప్రియ. నేటి ప్రత్యేక న్యూస్ లో స్థానికం నుంచి జాతీయ అంతర్జాతీయ వార్తల వరకు మీ ముందుకైతే తీసుకొస్తున్నాం. విజయవాడ ఉత్సవ ఆకర్షణలు, అమరావతిలో కాలుష్య నియంత్రణ చర్యలు, రాష్ట్రంలో గ్రంథాలయాల అభివృద్ధి, సింగరేణి కార్మికుల బోనస్, తమిళనాడులో గ్లోబల్ సిటీ, రాష్ట్రంలో కల్తీ మద్యం దందా, సుప్రీంకోర్టు వ్యాఖ్యలు, మోదీ జీఎస్టీ సంస్కరణలు, భారత్ అమెరికా చర్చలు, అంటార్కిటికాలో కొత్త సరస్సులు, బంగారం ధరల పెరుగుదల, భారత్ పాక్ ఫుట్బాల్ పోరు వంటి అంశాలు మన న్యూస్ లో అయితే ఉన్నాయి. ముందుగా విజయవాడ వైపు చూద్దాం. విజయవాడ ఉత్సవ వైభవం. విజయవాడలో దసరా ఉత్సవాలకు తోడు విజయవాడ ఉత్సవ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎంపీ కేసినేని శివనాథ్ హెలికాప్టర్ రైడ్ ను ప్రారంభించారు. భక్తులకు అసౌకర్యం లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తెలిపారు. నగర సౌందర్యాన్ని ఆకాశం నుంచి వీక్షించే అరుదైన అవకాశమని శివనాథ్ అన్నారు. ఈ కార్యక్రమంలో శాప్ చైర్మన్ రవినాయుడు తదితరులు పాల్గొన్నారు. అమరావతిలో కాలుష్య నియంత్రణ చర్యలు. పీసీబీని దుర్వినియోగం చేయరాదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. పెట్టుబడులకు ప్రోత్సాహం ఇవ్వడమే కాకుండా కాలుష్య నియంత్రణ కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. గత ప్రభుత్వంలో తప్పిదాలు జరిగాయని ఆయన వ్యాఖ్యానించారు. పీసీబీ విధులు, బాధ్యతలపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అధికారులతో కీలక సమావేశంలో పలు సూచనలు చేశారు. అమరావతిలో అంతర్జాతీయ స్థాయి గ్రంథాలయం. 150 కోట్లతో అమరావతిలో కొత్త రాష్ట్ర గ్రంథాలయం నిర్మాణం అయితే ప్రారంభమైంది. విద్యాశాఖ మంత్రి లోకేష్ శాసనసభలో ఈ విషయాన్ని వెల్లడించారు. 175 నియోజకవర్గాల్లో మోడల్ లైబ్రరీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. శోభా డెవలపర్స్ సంస్థ 100 కోట్ల విరాళం ప్రకటించింది. పిల్లల్లో పట్టణాశక్తి పెంపు లక్ష్యంగా ఆధునిక సదుపాయాలు అందించనున్నట్లు చెప్పారు. సింగరేణి కార్మికులకు దసరా బోనస్. సింగరేణి కార్మికులకు 819 కోట్ల బోనస్ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి మరింత పెంచారు. ఉద్యోగుల కృషికి గౌరవం ఇస్తున్నామని సీఎం పేర్కొన్నారు. భవిష్యత్తులో విస్తరణపై కార్మిక సంఘాలతో చర్చించనున్నట్లు తెలిపారు. కేంద్రంతో బొగ్గు గనులపై చర్చిస్తామని భరోసా ఇచ్చారు. తమిళనాడులో గ్లోబల్ సిటీ ప్రణాళిక. చెంగల్పట్టులో 2000 ఎకరాల్లో గ్లోబల్ సిటీ ప్రణాళిక సిద్ధమవుతోంది. టిడ్కో ఆధ్వర్యంలో 3 విడతల్లో నిర్మాణం జరగనుంది. ఏఐ ఆధారిత సాంకేతికతతో నిర్వహణ చేయనున్నారు. వాణిజ్య, విద్య, సాంస్కృతిక, ఆరోగ్య రంగాలకు జోన్లు కేటాయించనున్నారు. తమిళనాడుకు కొత్త గుర్తింపు తీసుకొస్తుందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో కల్తీ మద్యం దందా. వరంగల్, సూర్యాపేట, సంగారెడ్డిలో కల్తీ మద్యం అనేది పట్టుబడింది. భారీగా స్పిరిట్ స్వాధీనం చేసి నిందితులను అరెస్టు చేశారు. నకిలీ సీసాల్లో బ్రాండెడ్ లేబుళ్లు అతికిస్తున్నట్లు పోలీసులు అయితే తెలిపారు. ఆరోగ్యానికి ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. టాస్క్ ఫోర్స్ తనిఖీలు మరింత ముమ్మరంగా కొనసాగుతున్నాయి. హైకోర్టు జడ్జీలపై సుప్రీంకోర్టు ఆవేదన. కొంతమంది హైకోర్టు జడ్జీలు పనితీరులో అలసత్వం చూపుతున్నారని సుప్రీంకోర్టు అయితే వ్యాఖ్యానించింది. పనితీరును సమీక్షించే అవసరాన్ని నొక్కి చెప్పింది. ఫైళ్లు పేరుకుపోకుండా స్వయం చాలిత వ్యవస్థ అవసరమని సూచించింది. కొంతమంది జడ్జీలు కృషి చేస్తున్నప్పటికీ మరికొందరు వెనుకబడ్డారని తెలిపింది. న్యాయ వ్యవస్థలో పారదర్శకతకు ఇది కీలకమని పేర్కొంది. జీఎస్టీ సంస్కరణలపై మోదీ వ్యాఖ్యలు. జీఎస్టీ సంస్కరణలు ప్రతి వర్గానికి ప్రయోజనం కలిగిస్తున్నాయని ప్రధాని మోదీ అయితే అన్నారు. రైతులు, మహిళలు, యువత, మధ్యతరగతి ప్రజలకు లాభమని తెలిపారు. 2017లో ప్రారంభమైన జీఎస్టీ పన్నుల జాలం నుంచి విముక్తి కలిగిందని చెప్పారు. 12 లక్షల వరకు ఆదాయ పన్ను సున్నాగా చేసినట్లు గుర్తు చేశారు. ఈ పండుగ సీజన్ లో జీఎస్టీ ఆదా ఉత్సవంగా జరుపుకోవాలని కూడా పిలుపునిచ్చారు. భారత్ అమెరికా విదేశాంగ చర్చలు. న్యూయార్క్ లో జైశంకర్, అమెరికా మంత్రి మార్కో రూబియో సమావేశమయ్యారు. వాణిజ్యం, రక్షణ, ఔషధ రంగాలపై చర్చించారు. ఇండో పసిఫిక్ సహకారం కోసం కలిసి పనిచేయాలని నిర్ణయించారు. 2 దేశాల మధ్య సంబంధాలు కీలకమని రూబియో పేర్కొన్నారు. అంతర్జాతీయ అంశాలపై నిరంతర సంప్రదింపులు కొనసాగించాలని నిర్ణయం కూడా తీసుకున్నారు. అంటార్కిటికాలో కొత్త హిమానీ నద సరస్సులు. అంటార్కిటికాలో కొత్తగా 85 ఉప హిమానీ నద సరస్సులను గుర్తించారు. మొత్తం సరస్సుల సంఖ్య 231కి చేరింది. ఐస్ షీట్ స్థిరంగా ఉండేందుకు ఇవి దోహదం చేస్తున్నాయని నిపుణులు అయితే తెలిపారు. కొత్త నీటి ప్రవాహ మార్గాలు కూడా బయటపడ్డాయి. నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్లో ఈ వివరాలు ప్రచురితమయ్యాయి. బంగారం ధరల రికార్డు పెరుగుదల. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర $3,743 చేరింది. దేశీయంగా 10 గ్రాముల బంగారం ధర 1,16,000 దాటింది. వెండి ధర కూడా భారీగా పెరిగిపోయింది. రూపాయి విలువ తగ్గడం ధరల పెరుగుదలకు ముఖ్య కారణమైంది. పెట్టుబడిదారులు బంగారం పైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. భారత్ పాక్ ఫుట్బాల్ పోరులో భారత్ విజయం.
శాప్ అండర్-17 ఫుట్బాల్ టోర్నీలో భారత్ పాక్ పై 3-2తో గెలుపొందింది. రెహాన్ అహ్మద్ గోల్ తో భారత్ ఆధిక్యం సాధించింది. మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. పాక్ ఆటగాడు చేసిన వివాదాస్పద సంబరం విమర్శలకు గురైంది. ఇతర జట్లు ఇప్పటికే సెమీస్ కు అర్హత సాధించాయి. ఇవి ఈ రోజు రన్ టీవీ తెలుగు న్యూస్ టుడేలో ప్రధాన అంశాలు. స్థానికం నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు మీకు సమగ్రమైన వార్తలైతే అందించాము. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం రన్ టీవీ తెలుగు వెంటనే చూసేస్తూ ఉండండి. నేనే మీ శాలిని ప్రియ. నమస్కారం. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే తప్పక మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని తాజా సమాచారం అందిస్తాము.